వైజాగ్ అవ్వని ఫ్లైట్ ఒకటివ్వు, వెంట తిరిగే సాటిలైట్ ఇవ్వు, పనికిరాని చవటలకిచ్చి పరమ బేబస్ గాళ్ళకిచ్చి నాకు ఇయ్యవు ఎందుకు మెచ్చి కోట్లధిపతి చేయరా మెచ్చి అని పాడుకోవడం పెద్ద పీకేదేం లేదు కానీ. ఏయ్ సుధాకర్ సార్ టీ తీసుకురాపో. ఎలాంటి టీ తీసుకురావాలండి? నీ మొహల్లా టీ తీసుకురాపో. ఇదేంట్రా టీ నల్లగా ఉంది? మీరే కదండి నా ముఖంలాగా టీ తీసుకున్నావు. కౌంటర్ వేస్తున్నావు నీ వల్ల కదరా నాకు ఈ దరిద్రం పట్టింది. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందండి. నేను చెప్పేది ఇది అదే. ఒక బోన్లో 2 కుక్కలు ఉండవండి. టీటీలు ఆడుకో. ప్రతి వాడు కౌంటర్ వేసేవాడు ఏంటండి దీవన్ గారు ఇలా వచ్చారు? ఒక విషయం చెప్దామని. విషయాలు నా దగ్గర డబ్బులు లేక నేర్చుంటే విషయాలంటే పాత్ర. అయ్యో ఆ డబ్బులకు సంబంధించిన విషయమేనండి. 50 కోట్ల ఆస్తి విషయం. 50 కోట్ల ఆస్తి? ఉదయం మీ ఇల్లు శుభ్రం చేస్తుంటే ఒక పత్రం దొరికినాయండి. వీళ్ళమ్మ చదవండి. మీ జన్మదిన సందర్భంగా 50 కోట్ల ఆస్తి మీకు రాబోతుంది. అబ్బా అయ్యా దీనిలో కొన్ని షరతులు ఉన్నాయండి. ఏంటో షరతులు? ఈ రోజు నుంచి 24 గంటల పాటు మీరు ఎవరి మీద కోప్పడకూడదు, తిట్టకూడదు, కొట్టకూడదు. ఈ అవకాశం స్కిట్టు పట్టాలి, నాగబాబు గారిని అవ్వాలి, 10 బోర్డు ఎత్తాలంటే కష్టం గానీ ఈ ఒక షరతులు దీనికి మళ్ళీ పాట. లైట్ తీసుకోండి సార్. ఈ షరతులు మీరు గనక ఓడిపోతే ఈ ఆస్తి మొత్తం మీ పన్నోడికి వెళ్ళిపోతుంది. ఇదే నా ఆస్తి పేపర్లో వాడి పేరు ఎందుకు వచ్చింది? అంటే మీ తాతగారి చివరి రోజుల్లో. అర్థమైంది. అంతేనండి. ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి. తాతగారి చివరి రోజులు ఏం జరిగింది? ఈ షరతుల్లో మీరు గుర్తున్నాయి కదండి? గుర్తున్నాయి. దీనికి ఏమన్నా ఆప్షనల్ గా ఛాన్సెస్ లాంటి వాళ్ళంటివి ఏమన్నా? మంచి ప్రశ్న అడిగారు. 3 సార్లు మీకు అవకాశం ఉంది. ఈ 3 సార్లు పోయిందంటే ఆస్తి మొత్తం అడిగిపోతుంది. మరి పెచ్చారి వాడి గురించి చెప్పకండి. హలో విన్నావు మ్యాటర్? విన్నాను. ఆస్తి మీద ఆశలు వదులుకో, ఆస్తి నాది. చూద్దాం చూద్దాం. సో వాడికి ఆస్తి మీద హక్కు. ఎక్కడో రాజరికం బ్లడ్ ఉంది వాడు. ఏమండి మనోడికి కోపం ఎక్కువ. ముక్కు మీద కోపం, చెంప మీద కోపం, కడుపులో కోపం, ఇక్కడ కోపం, మొత్తం ఒళ్ళంతా కోపం ఉంది. ఆస్తి ఎట్టి పరిస్థితుల్లో రాదు, ఆస్తి నాకే వస్తుంది. ఆయన ప్రయత్నం ఆయనది, మీ ప్రయత్నం మీది, నా ప్రయత్నం నాది. కానివ్వండి. ఇందులో మా ఫ్రెండ్ ఒకటి హెల్ప్ చేస్తాడు. కొంపలు కూలుస్తాడు, టీం లీడర్లు విడగొడతాడు. వాడే కరెక్ట్. ఒరే భాస్కరు భాస్కరు నాకు ఆస్తి వస్తుందిరా రే. అది కాదురా టీం లీడర్ నిలగొడతాడని అందులో ఉందా? లేదు వేసాను. సుధాకర్ ఏంటి ఫోన్ చేసి పిలిచా? దగ్గరికి రా, మళ్ళీ నేను మొత్తం చెప్పలేను. అంతేగా నేను చూసుకుంటా. అన్నా చంటనా చంటనా. భాస్కర్ ఏంటి ఇలా వచ్చా? రక్తం మరిగిపోతుందన్న. ఏంటి? ఇందాక ఎపిసోడ్ గ్యాప్ లో పడుకున్నావా? అవును. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చి అడిగాడు చంటాన్ని ఏం చేస్తున్నాడు. పడుకున్నాడు అన్న. ఏమన్నాడు దేశా? ఏమన్నాడు భాస్కర్? ఇంటికెళ్ళి పడుకోమన్నాడు. ఇంటికెళ్ళి పడుకోమన్నాడు. ఏంటండి అవమానాలు? ఎంతకాలం భరిస్తావని? నీకు స్కిట్ లైన్లు చెప్పడానికి ఇంటికి వచ్చేవాళ్ళు. యూట్యూబ్ లో వీడియోలు చూడన్నా. ఏమొచ్చింది? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కక్కుర్తుపడి ఆగి ఉన్న లారీని ఢీకొన్న చలాకీ చంటి. దివాన్ గారు వాడు ఎవడు? 50 కోట్లు. ఏదో రాసుకున్నాడు పాపం. ఏదో 2 రూపాయలు 3 రూపాయలు వస్తాయి. బతకాలి మన గురించి కూడా చాలా మంది బతుకుతూ ఉంటారు. ఆ బతికేది ఎవరో కాదన్న, నేనే యూట్యూబ్ వీడియోస్ పెట్టుకున్నాను. అన్న ఇది చూసావా? మాటకి చంటి ఎందుకు వెళ్ళిపోతున్నాడు? తిరిగి మల్లెమాలకు వచ్చి అడుక్కోవడానికి. అది అక్కడ లేదు కదా. కావాలని చదువుతున్నాం. నా గురించి నీకు సరిగ్గా తెలీదు. చూద్దు. అయిపోయింది, ఒకటి అయిపోయింది. ఇంకా 2 ఉన్నాయి. ఇంకా 2 ఉన్నాయి. ఇంకా వదులుతా. ఇంకొక పెట్టుకో. 24 గంటలు ఇంకా 2 ఉన్నాయి. తెలుసు. ఇంకొక బాంబు వదులుతున్నా. ఎక్కువ. ఓకే నేను ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళేసి వస్తా. హలో రాజు, వచ్చే నీతో పని ఉంది, ఒక మాట ఎత్తా నీకు. అలాగే ఎలా వస్తున్నానండి. 50 కోట్లు రారా. చంటే రే చంటే. ఏంటి రాజుగారు ఏంటి ఎలాగొచ్చారు? ఏం చేస్తున్నావు? టైంకి వచ్చారు సార్. ఇలాంటి మిత్రులే నాకు కావాలి. చేతి మీరు చెయ్యకు. టీం లీటర్ అయ్యాను కదా. ఏంటి ఎలా వచ్చారు? నీతో చిన్న పని ఉండి వచ్చాను. మొన్న ఏదో రాజమండ్రి ఈవెంట్కి వెళ్ళామంట. అవును అటు వెళ్తే చిన్న ఈవెంట్ ఉందంటే వెళ్ళాను. ఆ ఈవెంట్ నాకు వచ్చిందిరా. 25,000 అడిగాను. 5,000 వస్తావా అన్నాడు. 5,000కి ఏ అదవా రాడు అన్నాను. నువ్వు వెళ్ళబెట్టి ఏంట్రా చట్టి భయాన్ని బాగా కొంచెం బక్క చిక్కినట్టున్నావు ఏంటి? ఏదో ఇంట్లో ఉంటున్నాం కదా, ఏదో డేటింగ్ చేద్దాం. ఇంట్లో ఉండకపోతే బయటకు వచ్చి నువ్వు పీకిదేమందరా. అవునరే చంటి, ఈ మయాన్ని ఏంటి ఆన్ని ఇన్ని మో పెట్టుకొని స్కిట్లు చేస్తున్నావు అంటే?
ఆది గారి లాగా సొంతంగా రాసుకుంటే 4 సినిమాలు 4 ఈవెంట్లు వస్తాయి కదరా. అరే రాజరే ఏంటి ఎలా ఉన్నావు అని అడుగుతున్నా. ఏంట్రా ఇన్నన్నా నీకు సిగ్గు శరం లేదురా, అసలు కోపం రాదేట్రా నీకు? ఒరే నేలకింత ఉంటావు, నీకే అంత ఉంటే మరి నాకెంత ఉండాలంటావా? అదేంటి వెనక్కి చూస్తున్నావేంట్రా? ఇంకొకసారి ఒరే ఓ పని చేయరా, నువ్వు ఎలాగా 5,000కి వెళ్ళిపోతున్నావు కాబట్టి నేను ఎలాగ బౌన్సర్కి 5,000 ఇస్తున్నా, నాకు కూడా ఉండొచ్చు కదా. అలా చూస్తావు ఇట్రా, బౌన్సర్ కూడా పని చేయవు, ఎందుకంటే కనలేదు నీ దగ్గర. ఓరి విగ్గు పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నావు నువ్వు. నాకు కౌంటర్లు సుధాకర్ వచ్చిన పని అయిందిరా. సూపర్. ఓకే ఓకే బాబు గారు రెండో ఛాన్స్ కూడా. ఎవరన్నా ఛాన్స్ కూడా వాడు అన్ని మాటలు పడుతుంటే ఛాన్సుల కోసం వాడు ఇష్టం వచ్చిన మాట్లాడుతుంది. పడమంటావా? ఇంక 4 గంటలే ఉందండి. 4 గంటలు ఉంటే ఓపి పడతాం. ఆస్తి మొత్తం నాదే, ఇంకా ఒకే ఒక ఛాన్స్. పిచ్చి పిచ్చేసలేకరే చెప్తున్నా. ఉండవా మా వాళ్ళకి పాటిస్తున్నా. ఇచ్చుకోవే పార్టీ నువ్వు కూడా రా. ఇచ్చుకో. ఎందుకు వస్తారు? గెలవాలని ఉందా నీకు? గెలవాలని ఉందా? వస్తే మా పార్టీకి రా. సరే. అరే భాస్కర్, అరే రాజుగారిని కూడా తీసుకురారా. ఓకే అన్న, చంటి అన్న. ఇదిగో నీ ఇష్టం వచ్చిన మాట్లాడినంటే వస్తానే. అన్న ఒట్టన్న రా అన్న. మనం 100 అనుకుంటాం. ఆ విషయం ఉందా అడిగి చెప్పు. తాగన్నా వదిలే. తాగన్నా, ఎవడని చూస్తే నేను ఫ్రీగా పోస్తే నువ్వు తాగుతున్నావు అనుకుంటాడు. అన్నిసార్లు అడిగించుకోకు. లండన్ రాయర్ గారు మనతో కూర్చుంటాడంటన్నా, ఒకసారి పిలుద్దాం. వాడు మనతోటి ఎలా? ఏ పర్వాలేదు అన్న, ఇప్పుడు మన స్కిట్ గెలిపించింది ఆడేగా నిన్ను అని అందరూ అంటుంటా అన్నాను కానీ నా మాట కాదు. మళ్ళా మనం పిలుద్దాం లేదా? పిలు. అన్నా సంటన్న నమస్తే అన్న. అదే వాడు పిలిచాడు, కూర్చో. పర్లేదు అన్న నువ్వు నీకా నేను కూర్చోటం అన్నా. అరే అన్న కూర్చోమని కూర్చోరా. కూర్చోరా, పర్లేదు. అన్న ఎక్కడో గేట్ దగ్గర ఉన్నోని నన్ను ఇక్కడ దాదేసుకొచ్చి నీకా నేను అరే అలా తీసుకొచ్చి మేము ఆయన గేట్ అవతల పెట్టాం. అన్న ఇటు కొంచెం సరే పోయి చూడరా. అన్న నీ ముందు నేను తాగవే. ఇదిగో. అన్న కొద్ది కళ్ళు మూసుకన్నా. కళ్ళు సర్లే మూసుకున్నాను. తాగు. అయ్యిందా? అయిపోయిందా? అరే సంటిగా అరే ఎంత తాగాడు? ఆడు పెగ్గ తాగాడు. రే ఎవరిని పట్టుకొని రా చంటిగా అంటున్నావు? అరే భాస్కర్ గా నువ్వు మెదలుకుండు. అరే సంటిగా నువ్వేంద్రా ఏమంటున్నావు? ఇటు చూసి మాట్లాడరా. నిన్నేనా చూసేది? అరే సంటిగా నేను వచ్చిన దాకా నాగబాసారు రోజా మేడం అనసూర్య గారు నవ్వలేదు, నేను వచ్చిన దాకా స్కిట్ కొట్టలేదు, నువ్వు అది ఇది అంటున్నట్టు. రే సంటిగా నీకు ఒకటే చెప్తున్నా. రే ఊరుకోరా, అన్నను పట్టుకొని అంత మాట్లాంటావా? రే నీ గురువు అయితే అవ్వచ్చు, నాకేంది. నీకు మొన్న ఫుల్ లెంత్ రోల్ ఇచ్చాడు రా అన్న. రే సంటిగా చెప్తున్నా, నీకు ఇదే చెప్తున్నా. పుల్లు రొంతు రోలు ఇచ్చిండు, గిల్లు రొంతు రోలు ఇచ్చిండు. డైలాగులు ఇస్తే సరిగా చెప్పవు, 4 డైలాగులు ఇస్తే మర్చిపోతాడు. పుల్లు రొంతు రోలు ఇచ్చిర్రు అంటవారా? రేయ్ పార్టీ ఇచ్చేది నేను రా. రేయ్ తొక్కలోది పార్టీకి వచ్చి తాగేస్తే మిగిలిపోయిన చిప్స్ తినేలాగా నువ్వు పార్టీ ఇస్తున్నావారా? దివాన్ గారు వాడు ఏదో ఇష్టం వచ్చి మాట్లాడుతున్నాడు, అడిగి చెప్పండి. రే సంటిగా నిన్నే మాట్లాడేది. అన్నను పట్టుకున్నా రే రే అంటావు. నేను ఇన్ని రోజులు వచ్చి చంటిగా పోరం పోకని పిలిచానారా ఇన్ని రోజులు? నేనే పిలవలేదు, నువ్వు పిలుస్తావు. వాడు అనలేదు కదరా. ఫీల్ అట్లా అన్నానన్న. సరే రాజు గారిని కూడా పిలిచేద్దాం అన్న, పాప ఒక్కడే మిస్ అయ్యాడు. వద్దొద్దురా ఈ సమయంలో రాజు. అన్న మీ అందరూ నీ దగ్గర టీం లీడర్లు అయ్యి అన్న, వాడిని కూడా పిలిస్తే అయిపోద్ది పని. అరే సంటిగా దుక్కలో తీసుకొచ్చినంది ఆ ముసలి రాజు గారిని పిలుద్దాము. అరే ముసలి రాజుగా అన్న ఇంట్లోకి చెప్పులు వేసుకొచ్చేది. పర్లేదులేరా కూర్చో. నీ ఎదురుగుండా ఎప్పుడైనా కూర్చుంటానా? పని చేయనా ఇటు పక్కన కూర్చో. అన్న దూరంగా కూర్చోడానికే భయపడతానన్న, నీ దగ్గర కూర్చుంటాను. ఈ అదొకటి ఆడకు రావాయ్. నువ్వు ఆగరా. కూర్చోరు, నువ్వు కూర్చో. ఒరే వాడిని ఆపండి రా. ఒరే లండన్ డైర్, ఆయన గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నావురా నువ్వు? ఒక చెక్కలక శంకర్, ఒక శేషు, ఒక భాస్కర్, ఒక డైలాగులు కూడా చెప్పలేని, సరిగ్గా చెప్పలేని ఈండి సుధాకర్. నేను ఎక్కడో పెయింటింగ్ పని చేసుకుంటున్నాను, నన్ను టీమ్ లీడర్ చేసిన మహానుభావుడు ఎదురుకుంటా. దేవుడు అందరికీ దేవుడే, మాకు దేవుడే. ఎందుకంత ఉపన్యాసం వచ్చి కూర్చో. అరే సంటిగా వాళ్ళేదో అదృష్టం బాగుండి అందరు టీమ్ లీడర్లు అయినరు. నేను 8 మంది టీమ్ లీడర్లు ఇచ్చినా, అంటే
చంటి గారితో ఒక్క మాట అనిపించి కూర్చోండి అని. కూర్చో. ఆగా నువ్వు చెప్పేదండి కూర్చోరా కూర్చో. వాడిని ఆపవే భాస్కర్. వాడు ఫ్లోలో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. నువ్వు నోరు ముయ్యరా, ఎందుకురా చంటి గారి మాట మాటికి ఎలా కనిపిస్తున్నారు నువ్వు ఆగరా భాస్కర్, నువ్వు ఆగు. అరే పాటించాను నేను నన్ను నా గురించి తిరుగుతావంటే తిగిలిపోయిన చిప్స్ తినిపో అంతే, నువ్వు కూర్చో. చంటి గారు తాగమంటారా? పర్లేదు తాగు. ఏమో చంటిగా ఏంద్రా తొక్కలో డిస్కషన్ చేస్తావో. కూర్చో నోరు మూసుకో. ఎవడ గురించి ఏం మాట్లాడుతున్నారు నువ్వు? రే చంటి కూర్చోరా, కూర్చోరా. ఏంట్రా అలా చూస్తా పెట్టరా, అలా చూస్తా పెట్టరా. రాజు నీకేం తెలుసు దగ్గర పని చేసేటప్పుడు పార్టీ ఇచ్చేది. నా కూర్చో. కూర్చోరా అంటే నా ఎదురుకుండా కూర్చోకు. నాకు కోపం వచ్చిందా నిన్ను? అలా కూర్చో. రే భాస్కర్ నా ఎదురుకుండా కూర్చో. కూర్చో ఇగో. ఇంకా 2 గంటలే ఉంది, కొంచెం ఊపిరి పట్టండి. రాజు మనల్ని టీం లీడర్ చేసిన దేవుడు ఎవడా? ఎవడా? ఒరే అప్పుడు ఆడు 20 స్కిట్లు కొట్టలేదురా, మనం వచ్చిన తర్వాత కొట్టినాడు. ఆడు మన టీం లీడర్ చేయడం రా. టాలెంట్ రా ఇక్కడ, టాలెంట్. మండపేటలో ఊరి మీద తిరిగా నిన్ను తీసుకొచ్చి మణికొండలో ఫ్లాట్ కొనిపించే దేవుడు రా. ఒరే మంచి పుష్పాలన్నీ బుడతకుంటలోనే పుడతాయిరా. ఆడు బుడతకుంటాడు. రే చంటి ఎలా రా? బాబు గారు చంటి అరగంట మాత్రమే ఉంది, ఓపిక పట్టండి. రారా ఎడు కట్టేనికి వెళ్తారు. జబర్దస్త్ హిస్టరీలో చాలా మంది వెళ్ళిపోయారు, ఎవ్వరు తిరిగి రాలి. కానీ అన్న 8 సార్లు ఎందుకు తిరిగి వచ్చాడు? ఆయనకి జబర్దస్త్ అంటే ప్రాణం, ప్రేమ. ఒరే భాస్కర్ ఆడు ఖాళీగా ఉండి తిరిగి వచ్చాడు, లేతాడు వస్తాడా? 15 నిమిషాలే. చంటి ఎదవది 50 కోట్లు పోతే పోయింది. నో చంటి, కూల్ కూల్. బద్దలు కొట్టానా కసక్కని సగం వెళ్ళిపోద్ది. చంటి కూల్. 5 నిమిషాలే. నా షో నా ఇష్టం పోయింది. ఛీ, ఈవెంట్లు లేవు. ఒక్క నిమిషం మిగిలిన ఉండకూడదు. లేదు. చంటి నువ్వు నా కూల్. బెంచుదారు గుర్తుపాడదబ్బో. నీకెవర్రా ఈవెంట్లు ఇచ్చేది? బాబు గారు గెలిచారు బాబు గారు గెలిచారు. చంటి ఉస్కో. ఉతికే. అది కాదురా, ఏది కాదురా. ఇందాకేదో కౌంటర్ వేసావు నాకు. 50 కోట్లు రే. ఒరే అండి నీ గురించి వ్యతిరేకంగా పోరంబోకు బేరకు అనలేదంట. చంటి ఎన్ని కొట్టినా తక్కువే. ఉతికే. రే సిగ్గు శరం ఏమైనా ఉందిరా? పిలిపిచ్చి వాళ్ళకి ఇంట్లు ఇచ్చి మరి నన్ను తిట్టించావు. అయ్యో విన్నానురా, అన్నీ విన్నా. వదలొద్దు. అన్నీ విన్నానురా. వదిలేయాలా? చిప్స్ మిగిలిపోయిన చిప్స్ కాకిలు తినేసిన తర్వాత కూడా నువ్వు తినలేవు. ఎందుకురా నీ బతుకు? 50 crores. 50 crores. నేను గెలిచి అరగంట అయిందిరా. 50 crores. 50 పనోడి మొత్తానికి ఈ వీళ్ళమ్మ వల్ల ఒరిజినాలిటీ కొడుకులు చూసాను అబ్బాయి. బాబు గారు ఈ ఆస్తి పేపర్లు, వీలునామా పేపర్లు మొత్తం ఆ. మన సింహద్వారం పైన ఉన్నాయంట బాబు గారు. అబ్బా ఇక్కడ దొరికింది బాబు గారు. దొరికింది. ఏం చదువు నాయనా చంటి, మీ సుగుణాలన్నీ నాకు తెలుసు. నేనే గనక 50 కోట్లు సంపాదించినట్లయితే ఇలాంటి షరతులతో నీకు ఒక వీలునామా పత్రం రాద్దామని వ్రాశాను. అంతేకాని నేను నయాఖానా సంపాదించలేకపోయాను. నన్ను క్షమించు నాయనా చంటి. ఇప్పుడు మీకు ఇది వీళ్ళమ్మ చదివినప్పుడు నువ్వు చదవలేదా పేపర్లో? అది చదవకుండా ఇది ఇక్కడ దాచిపెట్టాడని చెప్పడానికి నువ్వు ఇంత పెద్ద సీన్. అరే దివాన్ మీద కూర్చోకుండా చేస్తా. తిరుగు అరే సుధాకర్, మనం చాలా పేదరికంలో ఉన్నారా? ఎస్, ఎలా అయినా డబ్బులు సంపాదించాలి. డబ్బులు ఎక్కువ ఎక్కడ ఉంటాయి? బ్యాంక్ లో. ఎందుకు కాదురా ఇక్కడ తీసి అక్కడ వెళ్ళేసారు? డబ్బులు ఎలా వస్తాయి అంటున్నా? కార్డు పెడితే వస్తాయి. అకౌంట్ లో డబ్బులు ఉండాలి కదరా. అవునా, ఏటీఎం లో కార్డు పెడితే వచ్చేస్తాయి కదా. మనం ఒక ప్రముఖ సెలబ్రిటీని కిడ్నాప్ చేద్దాం. అవును, ఎవరు కిడ్నాప్ చేస్తే బాగుంటుంది? అనసూయ గారిని. ఎలా ఉంటుంది? దేవతామూర్తుల విగ్రహాలని కిడ్నాప్ చేస్తే మహా పాపం రా. ఎక్కడున్నారు దేవతలు?
కేబిఆర్ పార్క్ కి ప్రముఖ సెలబ్రిటీస్ వస్తారు Yes. వాళ్ళు ట్రై చేద్దాం. పార్క్ వాకింగ్ వెళ్తున్నా. అయ్యో ఆంటీ నువ్వు కూడా వచ్చావా? అవును వచ్చిన కూర్చోవద్దలా, కొవ్వు కరగదు. ఇట్లాంటి వాకింగ్ నాకు రాదు బిడ్డ. అరే సుధాకర్, వీడిని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? వీడి మినిస్టర్ కూడా కనిపిస్తుంది. వీడి కేబిఆర్ పార్క్ లో మొక్కలు కత్తిరించే వాళ్ళు ఉన్నాడు. ఈడి మినిస్టర్ కొడుకు ఏంట్రా? మొన్న వాని పేపర్లు చూశాను, వీడే మినిస్టర్ కొడుకు. హలో, హాయ్ అండి. ఏం పేరమ్మా నీ పేరు? మా నాన్న పేరు కోటిలింగం, నా పేరు లింగం. నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్నగారు ఇప్పుడు పడుకొని ఉంటారు కావచ్చు. నాన్నగారు బతకడానికి ఏం చేస్తుంటారు? అన్నం తింటుంటారు. అది కాదు నాన్న, నాన్న రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏ డ్రెస్ వేసుకెళ్తారు? తెల్ల డ్రెస్. నాన్న దగ్గర గన్మాన్లు ఉంటారా? ఉంటారు. సూపర్. ఇప్పుడు మనం ఒక ఆట ఆడుకుందామా? మీరెవ్వరు? మీ ఇద్దరం కిడ్నాపర్స్. ఓ మీరు కూడా వాకర్సేనా? రండి. హలో, ఈ వాకింగ్ అలా చేయకూడదమ్మా. మీ ఇలా చంకలో చేపెట్టి తీసుకెళ్తాను, మమ్మల్ని ఫాలో అవ్వాలి. నా ఆటో మామూలు ఆటో కాదు. నా ఆటో స్పెషాలిటీ ఏంటంటే ఇప్పటి నుంచి ఆటోల్లో పంచులు ఉండవని ట్యాగ్ లైన్ తో తిరుగుతున్న ఆటోని. అబ్బో ఓకే, సైదాబాద్, సంతోష్ నగర్, యాదగిరి, పిసల్బండ, బాబానగర్, చెన్నై, గుట్ట 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 ఏయ్ గుట్ట 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 సైదాబాద్, గుట్ట 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 గుట్ట. ఈయన కిడ్నాప్ చేయడానికి క్యాబ్ బుక్ చేయలేదా? మనకు అంత సీన్ ఉందా? ఇక నా దగ్గర 30 రూపాయలు ఉన్నాయి. 30 రూపాయలతో ఎలా వెళ్తారా ఉప్పలు? మా నాన్న ఫోన్ చేసి తెప్పి అన్న పైసలు. వద్దొద్దు, తర్వాత తెప్పించుకుందాం. సరే పద, షేర్ ఆటోలో వెళ్దాం. హలో భయ్యా, ఉప్పాలు 300 ముగ్గురు 30 రూపాయలు. ముగ్గురు షేర్ అయితే ఓకేనా? ఆ షేరింగ్ ఓకే. ఓకే రైట్, ఎక్కి కూర్చో. రెడీ? ఆ. హైదరాబాద్, సంతోష్ నగర్, యాదగిరి, పిసల్బండ, బాబానగర్, చెన్నై, గుట్ట 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 గుట్ట. ఎవరు రావట్లేము అనుకుంటున్నా. పుణ్యం ఉంటుందిరా, తొందరగా వెళ్ళిపోదాం రా. ఉప్పలు వెళ్ళాలిరా అర్జెంట్ గా. అయితే 300 ఇస్తావా? 300 లేవురా, 30 రూపాయలు ఉన్నాయి. మనం మూసుకొని కూర్చోవే, కస్టమర్లు వచ్చేదారు అనుకోని చల్. నారాయణగూడ ఉప్పలు 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 ఉప్పలు. నారాయణ కూడా ఎక్కడుందిరా? ఎక్కడుంది? ఉప్పలు ఎక్కడుందిరా? ఉప్పలు తారనాక ఉప్పలు తారనాక ఉప్పలు తారనాక ఉప్పలు తారనాక ఉప్పలు తారనాక ఉప్పలు తారనాక. సిగ్గునాదరా, ఇట్లా పిలిస్తే ఎవడైనా వస్తాడరా? గట్టిగా వీలు. వచ్చాడు. ఆ, కూర్చో కూర్చో. కూర్చో పద, పోనీ, పద, పోనీ, పద, పోనీ. పోనీ. ఇంకా పిలువు, కస్టమర్లే పిలువు. ఉప్పలు 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 నారాయణగూడ ఉప్పలు ఉప్పలు. రూట్ మారింది. ఓకే. సన్నాస్ నగర్, సన్నాస్ నగర్, రేయ్, సన్నాస్ రేయ్, నగర్. అది సన్నాస్ నగర్ కాదురా, సనత్ నగర్. సనత్ నగర్. మీ అయ్యాపూర్, మీ రేయ్, అయ్యాపూర్. రేయ్. మీ అయ్యాపూర్ కదా అది. మీ అయ్యాపూర్. పుండాకోర్, పుండాకోర్. రేయ్, రేయ్. పుండాకోర్ ఏంట్రా? కొండాపూర్ రాది. సారీ, జర మంది ఎక్కువైంది, అట్లనే ఉంటది. కానీ మీతో అంతా దిమాగా అయితే ఒకటే పోతారా బై? ఆ, పిలు. తుప్పాల్ 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 రేయ్, రేయ్. తుప్పాల్ 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 తుప్పాల్. సార్ ఈ ఆటో ఎక్కడికి వెళ్తుంది? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నేను సూర్యాపేట వెళ్ళాలి సార్. ఈ ఆటో ఉప్పలు వెళ్తుంది. రే రే, ఉప్పలు వెళ్తే బోల్ దొరుకుతాయి, ఎక్కువ. సార్ సార్ నేను సూర్యాపేట వెళ్ళాలి. సార్ వచ్చారు పోనీ. అదే కస్టమర్ సూపర్ రెడీ. పోనీ రా. ఏమైందా దిగి అటు పోతుండ్రు? అరే, అది వెళ్తున్న స్పీడ్ ఏంటి, నువ్వు పాడుతున్న పాట ఏంటి? ఫస్ట్ గేర్ లో పోతే ఇట్లనే పోతే, ఫోర్త్ గేర్ వేస్తే అసలు పోదు బండి. సరే పోనీ. హలో ముసుకొని ఎక్కువ. రెడీ రే. అరే జూబ్లీ చెక్ పోస్ట్ వచ్చింది రా బాయ్. ఎక్కడికి వెళ్ళాలరా? ఇక్కడికే తుప్పాలి. ఇప్పటిదాకా హైవేలో లారీ వెళ్తుంటే అందరూ ఆటోలు వెళ్ళేది. ఆటోలో లారీ ఎలా పడుతుంది? పిచ్చి పిచ్చి చేసేలేకు, మా కస్టమర్ కొడుతున్నా. నువ్వు ఎక్కువే. రెడీ? రెడీ రెడీ రెడీ. కూర్చోవే, కూర్చో. అరే రే జూబ్లీ. అరే 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 అరే. సారీ రా బాయ్. ఏ వెనక దిగి తోయండి. ఎందుకు ఉప్పలు వచ్చిందా? కాదు, ఫిల్మ్ రప్పొచ్చింది. ఒరే పందిలా తింటున్నావే రా, దిగి ఆటో ఆటో తొయ్యు. వాడు కస్టమర్ 20 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చాడు. సరే తొయ్. ఉప్పలు 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 ఉప్పలు. తోసేసింది. రండి రండి. అరే నన్ను గుంజుకోవట్లే, ఆటో క్రాష్ పోతుంది. అదే అది పోనీ పోనీ పోనీ, 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 పోనీ. రేయ్, అరే పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, ఒక్క నిమిషం. ఎవరురా డ్రైవర్? ఎవరు దానిలో? రేయ్ రేయ్, ఈడేనండి డ్రైవర్. లైసెన్స్ లేచారు రేపిస్తా సార్. లైసెన్స్ లేచారు రేపిస్తా సార్. మినిస్టర్ కొడుకు కదా వీడు. నేనే. అరే నీకోసం 24 గంటల నుంచి తిరుగుతున్నావు రా, ఎక్కడ పోయారావు నువ్వు? నేను ఇలానే కూర్చున్నా. ఎవరు తీసుకొచ్చారు నిన్ను? రేయ్ నువ్వు ఇట్రా. అక్కడికి తీసుకెళ్దాం. అక్కడికి తీసుకెళ్దాం. కిడ్నాప్ తీసుకెళ్దాం. కిడ్నాప్ చేస్తున్నారు సార్. జైలు ఏంటి సార్ వీళ్ళని?
హలో ఆ జీప్ తీసుకురండి, ఆ కిడ్నాపర్ మినిస్టర్ కొడుకు దొరికాడు. చెడిపోయిందా? మళ్ళీ ఎలా సార్ ఇప్పుడు? ఆటోలో తీసుకుని సైదాబాద్, సంతోష్ నగర్, యాదగిరి. కస్టమర్ లేరు, మీరు కూడా అరవచ్చుగా. ఉప్పాలు 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 ఉప్పాలు. నారాయణగూడ ఆర్టీసీ క్రాస్ రోడ్, రామ్నగర్. పోనీవయ్యా కొంచెం ఆరా, ఇట్లా పట్టుకో. అడు పోనీ. అటుంటదిరా. ఎల్లుండి పైసలు తీసుకొచ్చి ఇచ్చేవా? ఉప్పలు 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 ఉప్పలు. పాల పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే. హరిత, ఒకవేళ దేవుడు ప్రత్యక్షం అయితే నువ్వు ఏ వరం కోరుకుంటావే? నేనేం కోరుకోనండి. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు వరకు నేను కోరి ఏవి ఆయన తీర్చలేదు కనుక. ఏం కోరావేటే? పెళ్లి కాక ముందు అందమైన భర్త కావాలని కోరుకున్నాను, తీర్చాడా? అందుకే నేనేం కోరుకోను. సర్లే గాని నాలో ఏమి నచ్చుతాయి మీకు? ఒక్కటని చెప్పరా? మొత్తం అందాలండి సూపరే. అవునా? పోనీ నాలో ఏంటి నీకు ఇష్టం? నచ్చింది ఒక్కటి కూడా లేదు. సర్లే గాని కోపడింది చాలు. ఆ పక్కింటికి వెళ్ళి ఉప్పు తీసుకురండి. వాళ్ళ ఆవిడ లేదు, వాళ్ళ ఆయన ఉన్నాడు. వాళ్ళ ఆయన ఉన్నాడా? అయితే నేను వెళ్తా. ఈ రోజు సండే, అదిరిపోద్ది, ఫుల్ ఎంజాయ్మెంట్. అందుకే 3 టికెట్లు తీసుకొచ్చా. 3 టికెట్లు ఎందుకండి? నీకు, మీ నాన్నకి, మీ అమ్మకి. బాగా సోలో లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటావా? ఎంజాయ్మెంట్ అంటే నాకు నీకు అనుకున్నావా? ఏమండి, కాఫీ తీసుకురండి. సిగ్గులేదు, మొగుడు పట్టుకుని కాఫీ తీసుకురామని చెప్తావా? ఏ పిచ్చి పిచ్చుకుందా నీకు? అయ్యో, పెద్దవేషాలు విడాకులు ఇస్తాయేమనుకుంటావు? కాఫీ రమ్మంటుంది. కాఫీ తెచ్చిస్తాడు చూడు. ఇదిగో. ఏదో విడాకులు ఇస్తాను సిగ్గు సరిపోందని కూసావు, మరి కాఫీ పట్టుకొచ్చావేంటి? నేను ఫోన్ చేశాను, అంట్లు కడుగుతున్నానంటే 5 నిమిషాల తర్వాత చేయమన్నాడు. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఏమీ అర్థం లేదు, రా చెప్తాను. అందరూ పనులు షేర్ చేసుకోవాలని అర్థమైంది. కాదు, మొరిగే కుక్క కరవదని తెలిసింది. Very cute, very cute, handsome. నేను కొత్తగా వచ్చినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని ఇవాళ అద్దెకు వద్దాం అనుకుంటున్నాను. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ బ్యాచులర్స్ వచ్చారంటే అసలు ఆంటీలు అమ్మాయిలు బతకనివ్వండి బాబు. ఆల్రెడీ బయలుదేరేసింది. రోజా గారు మీరు కూడా. బై ద బై అను, దిస్ ఇస్ మను. యా మనో గారు, యా. ఇల్లు ఎలా ఉంది? ఏముందండి, పైన కప్పు పక్కన గోడలు అడ్జస్ట్ చేసుకుందామా ఆలోచిస్తున్నాను సార్. అదో వచ్చారు. ఇల్లు బాగుంది, అడ్జస్ట్ చేసుకుంటారు. అడ్జస్ట్ చేసుకోవడం ఎందుకు? మనకు వేరే ప్లాట్ ఉంది, అందులో ఇస్తాను. పర్లేదు సార్, ఎందుకంటే సార్ ఇది ఫిక్స్ అండి. ఇది ఫిక్స్. అంటే మీకు ఇంటి వాస్తు బాగా నచ్చిందా? బాగుంది సార్, చాలా బాగుంది. ఎలా ఉంది? ఉత్తరం ఊపేస్తుంది, దక్షిణం దంచేస్తుంది. అయితే మీకు అంత బాగా నచ్చింది కాబట్టి ఎంత లేదన్నా నా ఇంట్లో మినిమం 5 years మీరు ఉండాలా? 5 years కాబట్టి 10 years చేద్దాం. అవునా? మీరు వెళ్ళమనేంత వరకు ఉంటారు. 10 years అడ్వాన్స్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఎంజాయ్. ఏ గుమ్మం అంట సెలెక్ట్ చేసుకుంటున్నారా? హలో, నేను కొత్తగా వచ్చిన బ్యాచులర్ అండి. వస్తువులు ఏమన్నా ఉంటే సామాన్లు నేను తెచ్చుకోలేదు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను తెనాలి నుంచి వచ్చాను. మీరు తెనాలి నుంచి వచ్చినట్టు తినాలని వచ్చినట్టుంది.
కొంచెం ఉప్పు కారం. ఉప్పు ఏది కారం లేదు, ఎందుకంటే ఉప్పు ఉప్పు లేదు కారం లేదా? ఏమి ఇవ్వరు, బ్యాచిలర్కి ఏమి ఇవ్వకూడదు. పాడే లోపలికి. బాగా సీరియస్ గా ఉన్నాడు ఆయన. హలో మేడం. ఎవరు? మేడం Very హాయ్ cooperative. మేడం. హాయ్ అండి, ఎవరు? నేను కొత్తగా వచ్చానండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని. అవునా? మీ ఇంట్లో ఏమన్నా వస్తువులు సార్? మీరు అవును, హౌస్ మా భార్య, ఓహో థ్యాంక్ యూ. నా భార్య. అదే చెప్పుకోవాల్సి వస్తుందా? బకెట్ బకెట్ ఏమి ఏమన్నా ఇవ్వము, బకెట్ ఇవ్వము, చెంబు ఇవ్వము, బ్రష్ ఇవ్వము, ఏది ఇవ్వము. ఓకే వదలే. ఇట్లా ఉన్నారు. హౌ రూడ్ నో. కొంచెం కూడా అసలు. మేడం మేడం చెప్పండి ఏమైంది? వంట సోడా ఏమన్నా దొరుకుతుందా సార్? ఎవడైనా వంట సోడా అడుగుతాడే? సార్ కొంచెం ఏమి ఇవ్వమని ఒకసారి చెప్పిన తర్వాత ఏమి ఇవ్వము. వంట సోడా ఉందా, ఉప్పులో చెటాకు ఉందా, కారంలో కొత్తిమీర ఇస్తారు, ఇట్లాంటివి లేవు. వెళ్ళండి. ఎందుకు సార్ అంత కోపం? చాలా కష్టంగా ఉంది మేడం. చెప్పండి. టంగ్ క్లీనర్ ఏమండి టంగ్ క్లీనర్ వాడతారా? మర్చిపోయానండి. చిచి ఏమి ఇవ్వరు. నువ్వు మూసుకురా. కనీసం మీరైనా వాడండి, బాగుంటుంది. పంచి పేలింది. నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తా. ఈ పక్క బ్యాచ్లర్ ఊరికే తలుపు కొడుతుంటాడేమో, తీమాక లోపలికి వెళ్ళు. అలాగే. సుధాకర్ జాగ్రత్త. సరేనండి. బాయ్ బాయ్. బాయ్ రా. నాకు డౌట్ వస్తుంది. ఏమని? ఈ పక్కన దిగాడు కదా బ్యాచ్లర్, అవును, వాడి మీద చాలా డౌట్ వస్తుంది అబ్బాయి. ఓ కన్నేసి ఉంచాలి. కన్నేసేది మావిడ మీద కాదు, ఏమండి? నన్ను కూడా కన్నేయమంటారా? పనులు రాల కొడతాను. ఇక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరి మీద కన్నేస్తుంటావు. నా మీద వేయవు, నా మీద వేయవు. ఓసారి పిలిచి అడుగు, ఏం పని పట్టలేదని అడుగుదాం. బ్యాచ్లర్ బ్యాచ్లర్ సార్ నమస్తే అండి. నమస్తే నమస్తే. ఏంటి నువ్వు కూడా ల్యాప్టాప్ పట్టుకున్నావు? ఏంటి ఆఫీస్ వర్క్? అవును సార్. ఓ మై గాడ్, ఎక్కడి నుంచి? వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమ్. యా. మనం కూడా ఇక్కడే ఉండి చేద్దాం. మేము ఆఫీస్కి వెళ్ళడం మానేసాం సార్, మేము వర్క్ ఫ్రమ్ హోమే. కొంచెం ఇక్కడ ఇబ్బందిగా ఉంది. నేను కొంచెం లోపలికి వెళ్ళి కొంచెం. ఎందుకు? నెట్ సిగ్నల్ లేదండి. లోపలికి వెళ్తున్నాడు. సిగ్నల్ ఇక్కడ ఉండదండి, మీ రూమ్ లో ఉంటుంది, లేకపోతే బయట ఉంటది. సిగ్నల్ అండి. సిగ్నల్ ఇక్కడే ఉంటుంది, కూర్చోండి. లేదా లోపల ఉంటుందిగా, లోపల చెక్ చేసుకోండి. వెళ్ళండి. ఎందుకంటే దాంట్లో సీరియస్ అవుతారు. ఒక పని చేద్దాం. చెప్పండి. ప్రతి సంవత్సరం మన అపార్ట్మెంట్ లో నాటకాలు వేస్తున్నాం కదా, ఈ నాటకంలో ఈసారి మనం కూడా యాడ్ చేద్దాం. మనం పిచ్చే టార్చర్ కి తట్టుకోలేక పిచ్చెకి పారిపోవాలి. బ్యాచులర్ రెస్ట్ తీసుకుంటున్నాం. ఇప్పుడు అది కాదు, మేము ప్రతి సంవత్సరం నాటకాలు వేస్తుంటాం. మీకు నాటకాలు వేయడం వచ్చా? ఎన్ని నాటకాలు ఆడానండి. అర్థం అవుతున్నట్టుంది. ఏదో డైలాగ్ వదులు నీకు వచ్చింది. అధికంగా ఆశపడే మగవాడు అధికంగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు. దారి రహదారి. ఏం వాయిస్, ఏం వాయిస్. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి ఫ్యూచర్ ఉంటుంది. సరే అయితే ఓ పని చేయి. ఇప్పుడు మా దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ ఉంది. ఏంటంటే మీరు అన్నయ్య, ఇద్దరు చెల్లెళ్ళు. డైలాగ్ ఏంటంటే, చెల్లి నీ కోసం నేను ఉన్నానమ్మా, ఎందుకమ్మా భయపడతావు. ఇది డైలాగ్. యాక్షన్. చెలి 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 కాదు, చెల్లి. లా కింద లావత్తు. చెల్లి చెల్లి. ఒత్తులు పెట్టడం రాదండి. ఒత్తులు చాలా సింపుల్. ఇప్పుడు ఏంటంటే, చెల్లి ఎందుకమ్మా భయపడతావు, నీ కోసం నేను ఉన్నాను కదా. నీ కోసం నేను ఉన్నాననే డైలాగ్ కాదండి ఇంపార్టెంట్, చెల్లి అనేది ఇంపార్టెంట్. లా కింద లావత్ ఇంపార్టెంట్. సరే మీకు ఇది రావట్లేదు కానీ, అరే సుధాకర్ ఇట్లా చిన్న పని చేద్దాం. ఈసారి మన సాఫ్ట్వేర్ తెలివితేటలు ఉపయోగించాడు, ఏదో తెలివితేటలు. ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదు సార్, మన ఇంట్లో మన దానిలో అపార్ట్మెంట్ లో పెద్ద పెద్ద డ్రామాలు వేస్తుంటాయి కదా, మనోడితో ప్రాక్టీస్ చేపిస్తున్నాం అంతే. చాలా సింపుల్ క్యారెక్టర్. ఏంటి అసలు కథ ఏంటి నాకు చెప్పు. ఏం లేదు, ఈయన అన్నయ్య. ఎవరికి? వీళ్ళిద్దరికి కష్టపడి వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి, నాలాంటి మంచి మంచి కుర్రాళ్ళని చూసి. ఏమండి మీరు ఎంత వెయిట్ ఉంటే మాత్రం అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ మోసేస్తారా? మధ్యలో దూరాడు. ఆ క్యారెక్టర్ ఎవరైనా చెయ్యాలి, గీయాలంటే నాలంటోడు చెయ్యాలి. ఇప్పుడు అన్నయ్య క్యారెక్టర్ నేను చేస్తాను. ఓకే, మరి లవర్ బాయ్ క్యారెక్టర్ ఎవరు చేస్తాడు? చేస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ ఆయన అదే చేస్తున్నాడు. నాకు ఓకే. ఓకే. అన్ని ఓకే. ఉండండి సార్, అసలు కథే మారిపోతుంది. లేదండి, ఆ డ్రామా లేదు, వేరే డ్రామా. సరే ఆలోచించి చెప్పు నాకు, ఏ డ్రామా? సార్ ఇదే కంటిన్యూ. అది కాదు, అది కాదు సార్. ఏం లేదండి, ఏం లేదు. సరే ఓకే. డ్రామాలో అయిపోయినాయి, డ్రామాలో లేదు. మేడం క్యారెక్టర్ ఉందా? మేడం క్యారెక్టర్ ఉందా? మేడం కి క్యారెక్టర్ బానే ఉంది, క్యారెక్టర్ బానే ఉంది. ఏం చేస్తున్నావే? రోడ్ వైండింగ్ లో ఇల్లు పోతుంది. ఇది రోడ్ వైండింగ్ ఇల్లు పోతుందా? ఈ రూము రోడ్ వైండింగ్ లో ఈ రూమ్ పోతుందట. మనం హ్యాపీ, పడాల్సిన పనే లేదు.
చేస్తున్నాడు అక్కడ? వంట చేసుకుంటున్నాను సార్. ఏంటే నాకు అర్థం కాదు, నీ రూమ్ రోడ్డు వైండింగ్ లో పోయింది, రోడ్డు పక్కన కూర్చొని ఏం చేసుకుంటున్నావు నాకు అర్థం. వాస్తు బాగుంది కదా సార్. వాస్తు బాగుందా? అవును. చాలా కష్టంగా ఉన్నట్టుంది. ఏం చేద్దాం ఇప్పుడు? చక్కెర పొంగల్ చేస్తున్నా, మీరు కూడా తిందురు కానీ. చక్కెర పొంగలి? అవును. సరే నువ్వు చేస్తూ ఉండు, ఆ. నేను చెప్తా. ఈ రోడ్డు మధ్యలో కార్లు గీళ్ళు వస్తే ఏంటి ఇబ్బంది కాదు? వస్తే చూద్దాం, చూద్దరు కానీ. లారీ వస్తేనే కూడా లేవరు మీరు, ఈయన ఇక్కడే కూర్చొని రోడ్డు మీద చేసుకుంటూ ఉంటారు. అదే అట్లా వెళ్తుందండి. వాస్తు బాగుంది సార్. అరే సుధాకర్, పని చేద్దాంరా. చెప్పు. ఇట్లా ఖాళీ చేసేటట్టు లేడు కానీ మనమే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం చాలా బెటర్, లేదంటే చాలా విషయాల్లో ఖాళీ అయిపోవాల్సి వస్తుంది. ఇదేదో బాగుంది, నేను వెళ్ళిపోతున్నాను. ఒసేయ్, ఇట్రా, మనం ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోతున్నాం. పద. ఏంటి వెళ్ళిపోతున్నారా? బాయ్. వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్నాం. మను వచ్చేయ్. వెళ్ళిపోతున్నారా? మీ ఇంట్లో పోర్షన్ అద్దె కొట్టి వచ్చేస్తాను. ఎక్కడ పెట్టుకోడతా. చింతల్ పత్తి చిట్టమ్మో కుక్కట్పల్లి కిట్టమ్మో అదే నీకు లేకుండానే తూదే రాస్తరమ్మో హైదర్ కూడా గున్నమ్మో సోమన్ కూడా గున్నమ్మో హైదర్ కూడా గున్నమ్మో తమన్ కూడా గున్నమ్మో వాతంగాని పట్టంగాని చెత్తకొస్తే తాను చుట్టూ చుట్టమ్మో. నీ పేరేందబ్బయ్యా? శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా. సూపర్! దిస్ ఈస్ చంటి మెకానిక్ షాప్. ఈ ప్రపంచంలో ఇది ఒకటే మెకానిక్ షాప్. ఇక్కడ రిపేర్ చేసిన బండ్లు ఇంకెక్కడ రిపేర్ అవ్వవు. పెద్ద పెద్ద బండ్లు రిపేర్ చేశా, BMW, బెంజ్, ఆల్టో, ఇండికా, దీస్ ఆల్ కంపెనీస్. టకా వచ్చిన బండ్ల లిస్ట్ కూడా చెప్తుంటాను, దాని పరిస్థితి ఏంటో చెప్పండి. అది మొన్న సుడిగారి సుధీర్ బండి అంటే దాని ప్రాబ్లం ఏంటి? ఆ బండి ఎవడ ముట్టుకోడన్నా. ఏ ఏంటన్నా నాకు అర్థం కావట్లేదు. షోరూమ్ నుంచి వచ్చి 1000 కిలోమీటర్ రావడం అప్పుడే బోర్కు వచ్చింది. వాడాలంటే మరి అంత దారుణంగా ఎవడైనా వాడతాడన్నా? ఆడి వాడకం అలాంటిది. ఆడు తొక్కుడికి సైలెన్సర్ లోంచి కాదన్నా, హ్యాండిల్ బార్ లోంచి వస్తుంది స్మోకు. ఇంకా వేస్ట్, ఆ బండి తీసేటివే, ఇంకా ఇనుప సామాన్ వేసేటివే. ఈ సునామీ సుధాకర్ గారి బండి ఏమైందిరా? వేస్ట్. ముందు చక్రం తీస్తే వెనక చక్రం తిరగదు, వెనక చక్రం తీస్తే ముందు చక్రం తిరగదు. దాని పెర్ఫార్మెన్స్ వీక్. దాని క్లచ్ వైర్ బాగా వీక్ ఉన్నట్టుందిరా, ఎంత వచ్చినా ముందుకెళ్దు. నిన్న ఆయిల్ సీల్ పోయిందని ఆయిల్ సీల్ వేస్తే హెడ్ లైట్ లోంచి కొట్టింది ఆయిల్ మొత్తం. సరే, చలాకి చంటిగాడి బండి ఏమైంది? కొంచెం కాస్ట్లీ బండి. దానికన్నా ఈగో ఎవరికి ఉండదు. దానికున్న ఈగో ఎవరికి లేదు. దానికి రిపేర్ చేస్తే పక్కోడు బండి వెళ్తుందని ఇది అయిపోతుంది. నాకే రిపేర్ చేస్తారా అనేంత ఈగో ఉంది దానికి. పోన్లే భాస్కర్, ఏమన్నా అంటే ఇగో అంటున్నారు, వదిలే. ఆ బుల్లెట్ భాస్కర్ గారి బండి ఏమైందిరా? ఎంతమంది కక్కున్నారు ఎందుకురా? పెట్రోల్ ఎక్కువ తాగి తక్కువ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. పెట్రోల్ ఎక్కువ తాగి తక్కువ పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్తున్నారు. బయట టాకు చెమ్మక్ చంద్ర గారి బండి ఒకటి ఉండాలి. ఆ బండి తీసుకెళ్లి ఇద్దామంటే ఆయన ఏమన్నాడు తెలుసా? మా ఇంట్లో పెట్టకండి, పక్కింట్లో పెట్టండి, అక్కడే స్టార్ట్ అవుతుంది అంటున్నాడు ఆయన. అరే ఆశమప్పి బండి అని పాత బండి, దాని ఏం బాగుంటుందండి, రోడ్డు మీద వెళ్తుంటే దోమల బండి వెళ్తుందని చెప్పేసి మున్సిపాలిటీ వెనకాల పడ్డారు నిన్న రాత్రి. కిరాకార్పి అంటే కొత్తగా వచ్చాడు. ఏమంటే ఆడి స్పేర్ పార్ట్లు ఎర్రగడ్డ తప్ప ఎక్కడ దొరకట్లేదు. ఆ బండి గురించి నాకు చెప్పొద్దు. స్టార్ట్ అయితే ఎక్కడికి లాగుతో తెలియదు, ఎక్కడ పోతుందో తెలియదు, దాని ఇష్టం వచ్చి పోతుంటది. వెంకీ మంకీ అని ఒకడు కొత్తగా. ఏమండి, ఆ బండి మార్కెట్ లోకి వచ్చి 4 సంవత్సరాలు అయింది. ఆ మోడల్ ఆడి దగ్గర తప్ప మార్కెట్ లో ఎవరికి తెలియదు. అయినా మార్కెట్ లో లేని బండి గురించి మనకి ఎందుకంటే రిపేర్ తీసుకుంటారు. అలా కాదు కానీ, అరే ఈ ఆది అని ఒకడు ఉంటాడు చూడు, వాడు కొత్త బండి కొన్నాడంట. వాడి డ్రైవింగ్ రాదు, అయినా కొనుక్కున్నాడు. దేనికైనా టైం వస్తుందండి. ప్రస్తుతానికి ఆ బండి కొంచెం స్లో అవ్వచ్చు. బండి ఏం స్లోగా అవ్వలేదు, బాగా రన్ అవుతుంది. ఆది బండి స్లో అవుతుందని మీరు తృప్తిపడాలి తప్ప. నేను వద్దన్న బండి గురించి అయినా అడిగావు.
సరే నాకెందుకులే గాని అది బండి వస్తున్నట్టు చూడు. బండి వచ్చింది చూడండి రా. బండి వచ్చింది, రండి, రండి. నేను అన్నది బండి గురించి. అమ్మాయి సంగతి నేను చూసుకుంటా. మీ నాన్నకు మన ప్రేమ విషయం చెప్పావా చెప్పలేదా? చెప్పాను. ఏమన్నాడు? నేను డాక్టర్ని కదా, డాక్టర్ కే ఇచ్చి పెళ్లి చేస్తాడంట. ఏమండి ఏమన్నా అంటే అన్నానంటారు? డాక్టర్లు చేసుకోవాలి, ఇంజనీర్లు చేసుకోవాలి, టీచర్లు చేసుకోవాలి, మరి మెకానికల్ పరిస్థితి ఏంటి? అది కాదు చంటి, మా నాన్న చాలా స్ట్రిక్ట్. ఆయన చెప్పిందే వినాలి. ఇప్పుడు మీ నాన్న కన్విన్స్ చేయాలి అంతే కదా? అవును. నువ్వు వెళ్ళిపో. మీ నాన్న కన్విన్స్ చేసే బాధ్యత నువ్వు వెళ్ళి చెప్తాను. అరే హెడ్ లైట్ ఆన్ చేయరా. ఈ జీవితం ఏంట్రా ఇట్లా తయారైంది. ఇప్పుడు వాళ్ళ నాన్న కన్విన్స్ చేయాలంటరా. అవునరా, డాక్టర్లు అంటే ఏమేమి బాగా చేస్తారు? మనుషులకి రిపేర్ చేసావని డాక్టర్ అంటారన్న. మనం బండ్లు రిపేర్ చేస్తున్నాం కదా, మనం కూడా డాక్టర్ అనొచ్చు కదా. చెప్పు తీసి కొడతారు. మరి ఏం చేద్దాం అన్న? హాస్పిటల్ పెడతాం. యా, యు ఆర్ డాక్టర్ భాస్కర్ అండ్ డాక్టర్ సుధాకర్ అండ్ డాక్టర్ ఉదయ్ అండ్ డాక్టర్ నరేష్. ఎలా ఉంది? సూపర్ సూపర్. కమ్ ఆన్ చేంజ్. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS. ఏ డార్లింగ్ శిరీష, నేను కొత్తగా హాస్పిటల్ పెట్టాను, మీ నాన్నని తీసుకొచ్చి చెప్తాను. అప్పి మామగారు వస్తున్నారు, చాలా డీసెంట్. మామగారులా లేదన్న, ఏదో మార్చురీ వ్యాన్ వస్తున్నట్టుంది. నోర్ మొయ్. ఏలమ్మాయనా? ఐ యామ్ డాక్టర్ చంటి. వీళ్ళంతా ఎవరు? హీస్ డాక్టర్ భాస్కర్. ఆయిలిస్ట్. ఆయిలిస్ట్. ఐ మీన్ అదే బ్లడ్ టెస్ట్ లో చేస్తుంటాను. యా, ఈజ్ డాక్టర్ ఉదయ్, డాక్టర్ నరేష్. దట్ గై ఐ యామ్ డాక్టర్ టీటిచ్. పళ్ళ డాక్టర్, డెంటిస్ట్. వెరీ నైస్. యా. అవును, మీరు డాక్టర్లు అంటున్నారు, మీరు అక్కడక్కడ మస్తు ఉందేంటి? అంటే రాత్రి అగ్ని ప్రమాదంలో హాస్పిటల్ గురైంది, దానిలోంచి పేషెంట్లను కాపాడడానికి మేమందరం ఇలా తయారయ్యాం. సిన్సియర్లీ వర్కింగ్ డే. అందుకే ఆయిల్ కంప్ వస్తుంది, అదే అనుకున్నాను. యా, మామయ్య గారు పేషెంట్లను చూస్తారంటే పేషెంట్ల పేరు Patient number 1. మీకు మా పేషెంట్ల గురించి చెప్తాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఎక్కడే ఉండిపోతారా? నేను వెళ్ళిపోతుంటారు. తగ్గిపోయిందా? వెరీ గుడ్. చేతికి కట్టి కట్టే కుట్టుకుంటకూడదంట, స్ట్రైట్కి వెళ్ళిపో. యాక్చువల్లీ డాక్టర్, Yeah. నాకు ఎప్పటి నుంచో బాడీ పెయిన్స్ ఉన్నాయి, ముఖ్యంగా వెన్నుపూస నొప్పి ఉంది. Okay. ఏదైనా ట్రీట్మెంట్ ఓ చేయాలి. మై గాడ్. బోర్కొచ్చాడు, ఓవరాల్ ఇంజన్ మొత్తం. అరే జాగి తీసిరండి. స్టాండ్. స్టాండ్ వేయడం ఏంటి? ఏం లేదు, ఉండండి, ఒక ప్లేస్ లో ఆగండి అని అతను జస్ట్ ఫర్ కామెడీ. ఎక్కడ ఎత్త లేపండి, బండి లేపండి. ముందు బాయిలెట్ ఓపెన్ చేయి. వారేంటండి? నోరు ఓపెన్ చేయమని చెప్తున్నారు. ఏదో సార్ క్లచ్ ప్లేట్ బయటెట్టు. క్లచ్ ప్లేట్ ఏంటి? నాలుక సార్, ఖర్చు పెట్టనకూడదు డాక్టర్, నాలుక అనాలి. సార్ మొత్తం చైన్ పాకెట్స్ అన్ని కొట్టేసాయి. ఏంటండి ఇది? హాస్పిటల్ మెకానిక్ షెడ్డా? చిన్నప్పుడు ఇతను మెకానికల్ ఇంజనీర్ చదువుకున్న తర్వాత డాక్టర్, అందుకే నా భాషలో ఓ మాట్లాడు. వెరీ నైస్, వెరీ నైస్. డాక్టర్ అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి, ముందు డిక్కీ ఓపెన్ చేయమని. మీరు కన్ఫ్యూజ్ అవ్వకు. ఇంజక్షన్ ఇవ్వడానికి వెనక ఇలా షర్టు లేపితే ఇక్కడ ఇస్తారు ఇంజక్షన్. ఇచ్చేయండి డాక్టర్. లేకండి, పడుకోండి. పడుకోండి, అయిపోయింది. మరి నీ మా కడుపుల మాట కింద ఏం చేస్తున్నారా? 1 minute లో సర్జరీ కంప్లీట్ అయిపోతుంది, మీరు పడుకొని చెప్తా. ఉల్టా తిరగండి. అమ్మ ఉల్టా వద్దు. ఉల్టా తిరగండి. బోర్లా పడుకో. బోర్లా. ఉల్టా అంటే కూడా తెలియదు మీకు. నువ్వేమో పొల్టా అంటున్నావు, అతనేమో పల్టా అంటున్నాడు. ఏంటి నాకు ఇది అర్థం కావటం లేదు. రెడీ? రెడీ? అరే 2వ నెంబర్ ఫ్యాన్ తీసురా. రెండో నెంబర్ ఫ్యాన్ ఏంటి? ఆపరేషన్ సక్సెస్. డాక్టర్ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు నొప్పి ఉందా? అరే మిరాకిల్. యా. ఒకసారి ఇలా రండి. ఓ మై గాడ్, చూసి చాలా బాగుంది. యా. పంతులు గారు వచ్చేస్తున్నానండి, ఒక్క క్షణంలో అక్కడ ఉంటా. ఇదిగోండి అర్జెంట్ దండలు మార్చుకుని టైం అయిపోతుంది. ఇంకో పెళ్ళి ఉంది, వెళ్ళి వస్తాను. బయలుదేరండి. ఏమైంది సార్? ఉన్నాను సార్, బండి స్టార్ట్ అవ్వకుంటుంది. బండి స్టార్ట్ అవ్వట్లేదు. ఏంట్రా పెళ్ళి అయిపోయిన తర్వాత రివీల్ చేశారేంట్రా ఇది? నేను వచ్చినప్పుడే అనుకున్నాను ఆయిల్ కంపు కొడుతుందని. చంటి యాక్టింగ్ స్కూల్ అని కొత్త స్కూల్ స్టార్ట్ చేశాను. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఇచ్చిన టీమ్ లీడర్లు మాత్రమే చేయబడి. కరెక్ట్ యువర్ స్టోరీ. జబర్దస్త్ అనే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ కి నేను 8 మంది టీమ్ లీడర్లు ఇచ్చాను. అది విషయం మీ అందరికీ తెలుసు. ఒకసారి గట్టిగా చెప్పండి.
నీ పిల్లలకు కూడా స్కూల్ కావాలంటే చెప్పు, నేను నేర్పిస్తా. టీమ్ లీడర్ చేస్తా. ఎవడేమన్నో టీమ్ లీడర్ చేసే మీ పిల్లల్ని చేయలేనా? మన ఆర్టిస్ట్ లేరురా. పాట అయిపోయి గంట అయింది, ఎంత ఏం కడతావురా? ఇక్కడ అంటే నాకు పాట అయిపోయింది. ఏం చెప్తారా నువ్వు? నా దగ్గర యాక్టింగ్ స్కూల్లో యాక్టింగ్ నేర్చుకోవడానికి వచ్చాను. నేను ఆల్రెడీ నేర్చుకుని వచ్చాను. ఎవరి దగ్గర నేర్చుకున్నావు? సుమా కనకాల. మీ పేరు? సునామీ సుధాకర్. నీ పేరురా? లండన్. లండనా? మా అమ్మకి చిన్నప్పటి నుంచి లండన్ వెళ్ళాలని కోరిక, అందుకే ఆ పేరు నాకు పెట్టుకుంది. రోజు వెళ్తున్నావా? యాడికి? లండన్. గురుగారు మీ పేరేంటో? వాడు సూపర్. జానీ వాకర్. ఎవడైనా స్కూల్ కి వచ్చేటప్పుడు నీట్ గా తయారు చేస్తాడు, నువ్వేంట్రా బాటిల్ తెచ్చుకున్నావు? హలో, కళ్ళలో నవరసాలు ఉంటాయి కదా, ద్రాక్ష రసం కూడా అందులో భాగమే. రే నీ నోట్లో మన్నుబడా, కళ్ళలో నవరసాలంటే ద్రాక్ష రసం, మామిడి రసం, దానిమ్మకాయ రసం, అది కాదురా. ఆ రసాలు వేరు, ఈ రసాలు వేరు. ఏదైతే రసమే కదా. నేను ఒక డైలాగ్ చెప్తాను, ఆ డైలాగ్ యాస్టీస్ గా చెప్పాలి. ఈ డైలాగ్ కనుక మీకు పర్ఫెక్ట్ గా చెప్పేస్తారా, మిమ్మల్ని టీమ్ లీడర్ చేసే బాధ్యత నాది. ఆల్రెడీ అయిపోయింది కానీ చెప్పండి. కొడితే ఇంటికి వెళ్ళి 3 రోజులు ఏడుస్తుంది. ఫస్ట్ డైలాగ్ ఏంటంటే, అరే ప్రభాకర్, నువ్వు అడవిలో సింహాలు పెంచుతావేమో, సింహమే అడవికి వచ్చిందిరా, ఈ రోజు నీ పతనం ప్రారంభం. ఎలా ఉంది డైలాగ్? సూపర్. డైలాగ్ సూపరే. 1 2 3 యాక్షన్. అరే ప్రభాకర్, అడవిలో పులులు పెంచుతున్నాయేమో, కానీ ఆల్రెడీ పులి మీ అడవిలోకి వచ్చిందిరా. ఇక్కడ నుంచి నీ పత్రం సమాప్తం కాదు, నీ పతనం ప్రారంభం. అయినా అరే నీలా నువ్వు చెప్పు, ఇంకోలా చెప్పకు. అర్థమైంది. ఓకేనా? రెడీ అమ్మా, రెడీ, చలో 1 2 3 యాక్షన్. ప్రభాకర్, అడవిలో పులులు పెంచుతున్నాయేమో, కానీ ఈ పులే మీ అడవికి వచ్చిందిరా. ఇక నుంచి పతనం ప్రారంభమైంది. ఎందుకు అది చేసావు? ఎమోషన్ కదా. ఎంతబా నేను డైలాగ్ చెప్పమన్నా ప్రాపర్టీలు యూజ్ చేయమని ఆయన మధ్యలో ఆయన ఎందుకు వస్తున్నాడు? రెడీ, సరిగ్గా చేయి. పిచ్చి చేసాలే, మాకు పళ్ళు రాలిపోతాయి. రెడీ అమ్మా, రెడీ, చలో 1. ప్రభాకర్, అడవిలో పులులు పెంచుతున్నాయేమో, కానీ ఈ పులే అడవిలోకి వచ్చిందిరా. అది ఇక్కడ నుంచి నీ పతనం ప్రారంభమైంది. వస్తున్నాడు ఆయన. అరే లండన్, నీ పేరు నిలబెట్టాలి. రెడీ, చలో 1 2 3 యాక్షన్. అరే ప్రభాకర్, నువ్వు అడవిలో పులులు ప్రభాకర్ కాదురా, ప్రభాకర్. రెడీ 1 2. అరే ప్రభాకర్, నువ్వు అడవిలో పులులు పెంచుతావేమో, అడవిలో పులి వచ్చిందిరా, ఈ రోజు నీ పతనం ప్రారంభమైంది. చెప్పేశావా? చెప్పేశావు. అది కాన్ఫిడెన్స్ లెవెల్ అంటే. నేను చెప్తా. రెడీ, ఏ ప్రభాకర్, ఎన్నిసార్లు పిలుస్తావురా? ఎక్కడ లేడు ఇక్కడ. అరే ప్రభాకర్, నువ్వు అడవిలో పులిని పెంచుతున్నావేమో, పులే అడవికి వచ్చింది, ఈ రోజు నుంచి నీ పతనం ప్రారంభం. చాలా సింపుల్, చెప్పి. రెడీ యాక్షన్. రే ప్రభాకర్, నాకు ₹1 అడవిలో సింహాలు పెంచుతున్నావేమో, సింహమే అడవికి వచ్చింది, ఈ రోజు నుంచి నీ యాక్షన్. ఏ ప్రభాకర్, అడవిలోకి పతనం వచ్చింది, నీ పులి ప్రారంభం. పులి ప్రారంభం ఎందుకు అవుతుందా? పులి వచ్చింది, పతనం ప్రారంభం. ఎక్స్ప్రెషన్ నేర్పిస్తా. ఎక్స్ప్రెషన్ అంటే డైలాగు లేకుండా మన కళ్ళతోటి విలన్ భయపడాలి. 2 రాష్ట్రాల్లో నా గురించి మొత్తం తెలుసు వాళ్ళకు. అర్థమైంది. ఓకేనా? చేస్తావుగా? చేస్తా. రెడీ 1 2 3 స్టార్ట్. ఏంట్రా ఏం చెప్పావు? చంపేస్తా అంటే చంపేస్తానా? అరే ఎట్రా నువ్వు చెయ్యి. నువ్వు ప్రభాకర్ వార్నింగ్ ఇస్తున్నట్లేదురా, పక్కకి రా, మందు కొడదాం అన్నట్టుంది. పర్ఫెక్ట్ గా చేస్తావా? రెడీ, చెయ్యి. ఎవరికి అడుగుతున్నావురా?
కాఫీ కావాలా టీ కావాలని. రెడీ 1 2 3 యాక్షన్. అయిపోయిందా? కాఫీలు తాగారా? మీకు ఇది రావట్లేదు కాబట్టి బాడీ లాంగ్వేజ్ నేర్పిస్తా. ఓకే. ఎవరైనా చూసి నేర్చుకోవాలంటే నాకు తెలిసి రజనీకాంత్ గారిని చూసి బాగా నేర్చుకోవచ్చు. అయ్యో రజనీ గారు. 1 2 3 సాంగ్. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెడ్డి యువసేన. ఫస్ట్ నీతో ప్రారంభిద్దాం. రెడీ మాట్లాడిచారు. 1 2 3 సాంగ్. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెడ్డి యువసేన. ఏం తుడుస్తున్నావురా? అయ్యయ్యో. సరే రెడీ అమ్మా, రెడీ. నీతో ప్రాక్టీస్ చేద్దాం. రెడీ 1 2 3 నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెడ్డి యువసేన. చూపు ఉగ్ర నరసింహ, రూపు దివ్య నరసింహ. ఇందాక నేను ఆయన రావద్దని చెప్పాను కదా. నన్ను ఏం చేయమంటాడు? ఆయన వచ్చిపోతున్నాడు. పిచ్చి పిచ్చి ఆశలేకు. నీ బాడీ లాంగ్వేజ్ రజనీకాంత్ గారిని ఇమిగ్రేట్ చేసుకొని అప్పుడు పర్ఫార్మెన్స్. రెడీ 1 2 3 సాంగ్. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెడ్డి యువసేన. చూపు ఉగ్ర నరసింహ. మళ్ళీ వచ్చాడు. నన్ను ఏం చేయమంటారు సార్? వచ్చిపోతున్నాడు. ఫైనల్ గా ఇంకా నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెడ్డి యువసేన. చూపు ఉగ్ర నరసింహ, రూపు దివ్య నరసింహ, యుద్ధం అంటూ వచ్చిందంటే పంజాబీ. రజనీకాంత్ గారు స్ట్రైట్ గా నడుచుకుంటూ వస్తారు. నువ్వేంట్రా పక్కెళ్ళిపోయావు? హలో, స్ట్రైట్ గా నడిచిన గుంజుడు. ఇక లాస్ట్ ఫైనల్ అయ్యా. ఇది గనక వస్తే వచ్చినట్టు, రాకపోతే నేను ఇంటికి వెళ్ళిపోతాను. రెడీ? ఓకే ఓకే. రెడీ సాంగ్ ప్లీజ్. తిల్లనా తిల్లనా నా కసి కళ్ళకు నా చిక్కు చిక్కు చిందై అన్నన్న. తిల్లనా తిల్లనా. ఏం చేస్తున్నా? పాడదొక్కాడు. రెడీ ఫైనల్. ఇది రెడీ 1 2 3 సాంగ్. తిల్లనా తిల్లనా నా కసి కళ్ళకు నా స్టెప్పులు కరెక్ట్ నేర్పుతున్నాడు అసలు. అరే సిగ్గుందిరా అసలు. నేను స్టెప్ వేసాను రైట్. మరి నీకు సిగ్గుందా? స్టార్ట్ సాంగ్ అని ఎందుకు చెప్పి. సరే చూడు. రెడీ సాంగ్. తిల్లనా తిల్లనా నా కసి కళ్ళకు నా చిక్కు చిక్కు చిందై అన్నన్న. తిల్లనా తిల్లనా 1 2 3 సాంగ్. తిల్లనా తిల్లనా నా కసి కళ్ళకు నా చిక్కు చిక్కు చిందై అన్నన్న. తిల్లనా తిల్లనా నా కసి కళ్ళకు నా చిక్కు చిక్కు చిందై అన్నన్న. ముద్దు సంపు. 1 2 3 సాంగ్. తిల్లనా తిల్లనా నా కసి కళ్ళకు నా చిక్కు చిక్కు చిందై అన్నన్న.